హలో గైస్, వెల్కమ్ టు ధర్నీ కుకింగ్ మేనియా. ఈరోజు నాకు వాయిస్ కొంచెం బాగాలేదు, అయినా కూడా ఏంటంటే ఈరోజు అసలు మామూలుగా సున్నుండలు అంటే ఎవరికి అంత ఇష్టం ఉండదు. ఏంట్రా బాయ్, ఏంటి ఓల్డ్ పాతకాలం ఏంటి. కానీ ఈరోజు మా చెల్లి మా మదర్ ఇద్దరు కలిసి చేశారు. ఆసమ్, అదిరిపోయినాయి అసలు. ఆ కలర్ చూడండి అసలు, ఇంకా నేను మాటల్లో లేవు అసలు, ఎక్స్ప్రెషన్స్లో చెప్పలేను. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, అబ్బా ఇంకా తిన్నాక మధ్య మధ్యలో నేను టేస్టింగ్ చేస్తాను, ఎందుకంటే ఆ స్వీట్స్ చాలా ఇష్టం కాబట్టి మధ్యలో నేను టేస్ట్ చేస్తుంటాను. ఎంత అమేజింగ్ అంటే అంత అమేజింగ్. ఫస్ట్ టైం నేను ఏంట్రా పోయేది అనుకున్నాను, సూపర్, అమేజింగ్ కాదు, క్రేజీ. మినపబ్యాళ్ళ లడ్డూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపబ్యాళ్ళు ఒక 500 గ్రామ్స్, మినపబ్యాళ్ళు ఒక 400 గ్రామ్స్ మైన బెల్లం, ఒక 100 గ్రామ్స్ మైన నెయ్యి, అండ్ పిస్తా అండ్ కాజు అండి. పిస్తా అండ్ కాజు మీరు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో మీరు వేసుకోవచ్చు. అండ్ 1.5 టీ స్పూన్ మైన యాలకల పొడి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 500 గ్రామ్స్ మైన మినపబ్యాళ్ళు వేసుకుంటున్నానండి, తెల్లగా ఉన్న మినపబ్యాళ్ళు. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చాలా బాగా మారింది. ఇలా రోస్ట్ చేసుకునేటప్పుడు మినపబ్యాళ్ళు చాలా మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ వస్తుందండి. దట్ స్మెల్స్ సో గుడ్ అనమాట. సో ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినపబ్యాళ్ళు నేను తెల్లవి వాడుతున్నానండి. పొట్టు తీయని మినపబ్యాళ్ళు కూడా వస్తాయి, అవి ఇంకా మంచిది, హెల్త్కి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ మినపబ్యాళ్ళతో కూడా మీరు సేమ్ ఇలాంటి ప్రాసెస్లోనే మీరు చేసుకోవచ్చు. సో ఫైనలీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదంతా నేను ఇంకా పక్కన ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇంత మెత్తగా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. సో మినపబ్యాళ్ళ పిండిలో అంతా నేను ఇంకా 400 గ్రామ్స్ పైన జాగ్రీ వేసుకుంటున్నానండి. కొంచెము బెల్లం ఉంటుంది కదండి, అది కొంచెం దంచుకొని వేసుకోండి, లేదంటే పౌడర్ జాగ్రీ మీకు ఈజీగా షాప్స్లో దొరుకుతుంది, అదైనా కూడా మీరు వేసుకోవచ్చు. నేను నార్మల్ బెల్లం వాడుతున్నానండి, మీరు తాటి బెల్లం వాడితే ఇంకా మంచిది. సో ఇదంతా నేను బాగా మినపబ్యాళ్ళ పిండిలో కలుపుకొని ఇది మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం డబల్ టైం గ్రైండ్ చేసుకోవడం వల్ల పౌడర్ అనేది ఇంకా చాలా మెత్తగా అవుతుందండి. సో ఇలానే మీరు కూడా చేసుకోండి, మీకు చాలా మంచి టేస్టీ మినపబ్యాళ్ళు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పొట్టు తీయని మినపబ్యాళ్ళు నల్లగా ఉంటాయండి, దాంట్లతో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాము లడ్డూస్, అది కూడా మీరు చెక్అవుట్ చేయండి. అది కాకపోతే అది చక్కెరతో మనం ప్రిపేర్ చేసాము. సో వాచ్ దట్ వీడియో ఈవెన్ అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దట్ వీడియో. అండ్ ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ చేసుకున్న మినపబ్యాళ్ళు పౌడర్ విత్ జాగ్రీ, ఆ పౌడర్ అంతా నేను బౌల్లో వేసుకుంటున్నానండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 100 గ్రామ్స్ పైన నెయ్యి వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి హెల్త్కి మంచిదండి, ఆవు నెయ్యి వాడండి మీరు కూడా. మామూలు నెయ్యి కన్నా ఆవు నెయ్యి అనేది చాలా మంచిది. సో నెయ్యి అంతా కొంచెం బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో నేను కాజు వేసుకొని బాగా ఒక 2 నిమిషాల వరకు సాట్ చేసుకుంటున్నానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కాజు తొందరగా రోస్ట్ అయిపోతుంది. సో కొంచెం కలర్ మారుతుందనగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆల్రెడీ కొంచెం వేడికి మళ్ళీ అది కొంచెం రోస్ట్ అవుతుంది. సో ఇంకా నేను స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు జాగ్రీ అండ్ మినపబ్యాళ్ళ పౌడర్లో నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ మైన యాలకల పొడి వేసి బాగా కలుపుకుంటున్నాను. యాలకల పొడి వల్ల మనకు మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు లడ్డూస్ చాలా బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వేడి చేసి మెల్ట్ చేసుకున్న నెయ్యి అండ్ కాజూస్ అంతా వేసుకొని బాగా నేను కలుపుకుంటున్నాను. సో మినపబ్యాళ్ళు చాలా మంచివి హెల్త్కి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా బాగా కలుపుకోవాలండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. క్యా బాత్ హై, లుక్స్ అమేజింగ్ యాజ్ వెల్ యాజ్ స్మెల్స్ సో గుడ్ అనమాట. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదండి, అక్కడక్కడ కాజు వస్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు, అక్కడక్కడ క్రంచీగా అట్లా. సో కాజు ఇంకా ఎక్కువ వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది, ఐ సజెస్ట్. సో ఇంకా ఇదంతా నేను లడ్డూస్ చేసుకుంటున్నానండి. దీంట్లో నేను కొంచెం హాఫ్గా కట్ చేసుకున్న పిస్తా కూడా పెట్టుకుంటున్నాను, జస్ట్ ఫర్ గార్నిష్ అండి, అప్పుడు మనకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇలా నేను అన్ని లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫైనలీ గైస్, టేస్టింగ్ టైం. అన్నయ్య టేస్ట్ చేస్తారు అండ్ అన్నయ్య చెప్తారు ఎలా ఉందని. అన్నయ్య టేస్ట్ ఇట్ అన్నయ్య. ఓకే, ఈరోజు నా ప్రివిలేజ్ అనమాట, ఎందుకంటే మా సిస్టర్ మా మదర్ కలిసి చేశారు కాబట్టి చాలా బాగుంటుంది.
అట్ ద సేమ్ టైం లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉండబోతుంది. అసలు ఏదో నీకు ఐ ఫీల్ లైక్ ఏదో మామూలుగా స్వీట్, అసలు ఇది రవ్వ లడ్డు ఆ ఫ్లేవర్లో అసలు ఆ సున్నుండ అంటేనే నాకు ఇష్టం ఉండదు. దాన్ని ఇంత బాగా చేశారంటే అమేజింగ్. అసలు ఫ్లేవర్ అయితే చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. కరెక్ట్గా స్వీట్, కరెక్ట్ ఫ్లేవర్స్, వావ్ రియల్లీ అమేజింగ్. చూడడానికి ఎంతైతే ఎలా అయితే ఎంత బాగుందో, తింటే దానికంటే 100 రెట్లు బాగుంది. అమేజింగ్. థ్యాంక్ యూ అన్నయ్య. సో చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. టేస్ట్ సో గుడ్, లుక్స్ అమేజింగ్ యాజ్ యూ కెన్ సీ. సో ఇది చాలా టేస్టీగా ఉంది అండ్ వెరీ హెల్తీ సున్నుండలు, ప్లస్ బెల్లంతో తయారు చేసాము, చక్కెర వాడకుండా. సో ఇంత హెల్తీగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ యుల్ బీ మెస్మరైజ్డ్ టు ఈట్ దిస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. లుక్స్ అమేజింగ్.